బడ్జెట్ పై సాధారణ చర్చలో భాగంగా మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాన రంగాలైన విద్య, ఎస్సీ సంక్షేమం, సాగు తదితర రంగాలకు అరకొరగా నిధులు కేటాయించారని ఆరోపించారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ 2.5 ఏళ్లైనా అమలు చేయలేదని హరీష్ రావు ఆక్షేపించారు. ఈ క్రమంలో హరీష్ రావు మాట్లాడుతుండగా జోక్యం చేసుకున్న పలువురు మంత్రులు విమర్శలను తిప్పికొట్టారు. ఈ క్రమంలో అమాత్యులు హరీష్ రావు మధ్య ఆసక్తికర చర్చ, సంవాదం జరిగాయి. మీ గ్యారెంటీలు ఎందుకు అమలు కాలేదు? మీకు చిత్తశుద్ధి కొరవడిందా? అలవికాని హామీలుగా మార్చింది ఎవరు? మీరు కాదా? బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన మాటలే అమలు కాకపోతే ఇంకా ఈ బడ్జెట్ కి ఏం అర్థం ఉంటుంది అధ్యక్ష? అసలు ఇప్పుడు ఈ యాసంగి పంటకైనా బోనస్ ఇస్తారా ఇవ్వరా? రుణమాఫీలో దగా, రైతు బంధులో దగా, బోనస్ లో దగా, పంటల బీమాలో దగా అధ్యక్ష. మొదటి బడ్జెట్ అధ్యక్ష, నియామక ప్రణాళిక క్యాలెండర్ ను త్వరలోనే ప్రకటిస్తున్నాము అని మొదటి బడ్జెట్ లో చెప్పారు అధ్యక్ష. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష. ఎందుకో చేస్తలేరు నిరుద్యోగుల విజయోత్సవాలు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. దీని మీద ఎప్పుడు ఎక్కడ ఏ టీవీ డిబేట్ కైనా, ఎక్కడ బహిరంగ చర్చకైనా, ప్రజల మధ్యనైనా, శాసనసభలోనైనా ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం అప్పులు, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు అన్ని కలిపితే 1,77,794 కోట్లు ఒక్క ఇయరే అధ్యక్ష. మీరు మా గురించి మాట్లాడతారు అధ్యక్ష. పూర్తి స్థాయి రైతు బంధు డబ్బులు ఏ రకంగా ఇస్తారో కూడా తమ సమాధానంలో చెప్పాలి అధ్యక్ష. ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. యంగ్ ఇండియా స్కూల్ అంటున్నారు. అదో బిగ్ స్కామ్ అధ్యక్ష. దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల మీద ఇవాళ అవినీతి జరుగుతా ఉంది. మేనిఫెస్టోలో ఉదరగొట్టిన డిక్లరేషన్లు, వాగ్దానాలు అధికారంలోకి రాగానే చెత్తబుట్ట పాలైనాయి. 2.5 ఏళ్ల మీ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తయిందా? ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మీ బడ్జెట్ పుస్తకాల్లోనే నీళ్లు దుంకుతున్నాయి. మీ బడ్జెట్ పుస్తకాల్లోనే ఆయకట్టు పెరుగుతుంది తప్ప క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు, ఆయకట్టు పెరగడం లేదు అధ్యక్ష. గత బడ్జెట్ లో చెప్పిన అన్ని గాలి మాటలైతే ఈ బడ్జెట్ లో కూడా అవాస్తవాల కోటలాగా కనబడతా ఉంది అధ్యక్ష.